కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ అన్న నాయకత్వం కేటీఆర్ అన్న నాయకత్వం సమయ నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ విజయవంతం చేద్దాం చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం రజతోత్సవ సభను జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇల్లంతకుంట మండల అధ్యక్షులు కళ్యాణ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మండల పార్టీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా మాజీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఏదైతే పెద్దలు కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 27వ తేదీ నాడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర వస్తేనే తెలంగాణలో బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతో స్వరాష్ట్ర ఆకాంక్షనే ఆత్మగౌరవ పత్రిక అని చాటి చెప్పి తన పదవులను త్యాగం చేసి పదవులను రాజీనామా చేసి తగ్గించి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా వాదంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం ఓన్లీ నిధుల విషయంలో నియామక విషయంలో కాకుండా ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అని గుర్తించి ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే దీనికి పరిష్కార మార్గం అని గ్రహించి 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు జలదృశ్యంలో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని గులాబీ జెండాను రెపరెపలు ఆడే విధంగా ఆ రోజు ఆవిష్కరించి ప్రతి తెలంగాణ వాదిలో విద్యార్థులు కానీ, యువకులు కానీ, రైతులు కానీ, అదేవిధంగా అన్ని వర్గాలు, ఈ వర్గం ఆ వర్గం అన్నది అన్ని వర్గాలు సబ్బన్న వర్గాలలో ఈరోజు తెలంగాణ వాదాన్ని నింపి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి జెండా ఈ గులాబీ జెండా. కాబట్టి గులాబీ జెండా 25 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో రజతోత్సవ వేడుకలు చేయాలని పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయించడం, కేటీఆర్ గారి మార్గదర్శకంలో ఈరోజు పెద్ద ఎత్తున చలో వరంగల్ పేరిట ఎలుకతుర్తి దగ్గర ఈరోజు బహిరంగ సభ నిర్వహించుకోవాలని సుమారు లక్షలాది మందితోని అతిపెద్ద, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి రికార్డుల బ్రేక్ ఈ పార్టీకి మాత్రమే ఉంది. ఎందుకంటే జనాన్ని తరలించే ఒక ఏ సభ పిలుపునిచ్చినా కూడా ఈ గులాబీ జెండా అంటేనే ఈరోజు ఏ గ్రామంలో ఇక్కడ బైన్సా దగ్గర నుండి మొదలు పెడితే అలంపూర్ దాకా, అదేవిధంగా ఖమ్మం దగ్గర మొదలు పెడితే కరీంనగర్ దాకా అన్నట్టు ఏ పల్లెకైనా గులాబీ జెండా చూస్తే మాత్రం ఇది ఏ జెండా అని ముసలమ్మని అడిగినా, ముసలయ్యని అడిగినా, ఎవరిని అడిగినా కూడా ఇది తెలంగాణ జెండా అంటారు తప్ప ఇది టీఆర్ఎస్ జెండాను బీఆర్ఎస్ జెండాను అనరు. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా చూపించిన ఇది తెలంగాణ జెండా అనరు, కాంగ్రెస్ పార్టీ జెండా చూపించిన తెలంగాణ జెండా అనరు. కానీ గులాబీ జెండా మాత్రం చూస్తే ఇది తెలంగాణ జెండా అని తెలంగాణ ప్రతి ఒక్క వాదిలో, తెలంగాణ ప్రతి ఒక్క పౌరుల్లో ఈరోజు గుండెల లోతులోంచి వచ్చినటువంటి జెండా గులాబీ జెండా. కాబట్టి దానికి అనేకమైనటువంటి ఇప్పుడు ఆ సందర్భంలో 25 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో రజతోత్సవ సభ నిర్వహించడం చాలా శుభ సంతోషం. ఎక్కడికక్కడ కూడా పల్లెల్లో ఎవరు కూడా ఈరోజు ఈ పార్టీ 25 సంవత్సరాలు పురుడుపోసుకున్నటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఉద్యమం చేసినటువంటి పార్టీ, ఉద్యమం చేసి ఈరోజు ఆ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు ఈరోజు అమరనాథ దీక్ష చేసి చావు నోట్లో తలబెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, సాధించినటువంటి జెండా. కాబట్టి ఆ జెండాను గుండెకద్దుకోవాలి. తప్పకుండా కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్కు పోవాలని ప్రతి ఒక్కరూ సంసిద్ధమైనటువంటి సందర్భం ఈరోజు గ్రామాల్లో మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి ఒక్కటే విషయం, ఈరోజు ఎక్కడికక్కడ కూడా స్వచ్ఛందంగా ప్రజలు ఈరోజు తెలంగాణ ఏదైతే పార్టీ జెండా ఉందో ఆ జెండాను అద్దుకునేందుకు ఎలకతుర్తి పోయేందుకు ఈరోజు సిద్ధమైతే ఉన్నటువంటి సందర్భంలో వారికి సంబంధించి ఇప్పటికే మా అధ్యక్షుల గారికి కానీ మా మిగతా మిత్రులందరికీ కానీ మా ఊర్లో ఉన్నటువంటి పార్టీ శ్రేణుల్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే అడుగుతా ఉన్నారు, అన్న మాకు 2 వెహికల్ కాదు 3 బస్సులు పెట్టాలి 4 బస్సులు పెట్టాలని చెప్పి విశేష స్పందన వస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కేసీఆర్ ఏదైతే తెలంగాణ సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఈరోజు అభివృద్ధి ప్రదంలో నిలిపినటువంటి సందర్భం చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 14-15 నెలల్లోనే ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం కానీ వ్యాపార రంగాలు కానీ అన్ని రంగాలు అధలోకానికి సందర్భం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీని సీదరించుకున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ రంగం ఈ రంగం కాదు అన్ని రంగాల్లో ఈరోజు అధమలోకంలోకి పోయి ఈరోజు నష్టాల దారుణ ఉండి ఈరోజు పౌరులు అన్నటువంటి ఆర్థిక వృద్ధి రేటును పూర్తి స్థాయిలో దిగజార్చి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణను సర్వం ఉంచినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు ఏకమైరు, ఈ జెండా గులాబీ జెండా ఉంటేనే ఈరోజు మాకు అండ అనే విషయాన్ని గుర్తించి ఈరోజు అందరూ కూడా రైతోత్సవ సభకు పెద్ద ఎత్తున వచ్చేందుకు సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో మనందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎక్కడికక్కడ వెహికల్ రెడీ చేస్తా ఉన్నాం. మా పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా ఇన్ఛార్జ్ అయినటువంటి మన మానకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి రసమయ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని పార్టీ అధ్యక్షులతో సమావేశమైన సందర్భం చూసినాం. కాబట్టి మనం అందరం కూడా ఎక్కడికక్కడ వెహికల్ ప్రొవైడ్ చేసుకుంటాం. వెహికల్ లేకున్నా కూడా పార్టీ అధ్యక్షుడు అందుబాటులో ఉంటాడు, తప్పకుండా వెహికల్స్ అందిస్తాం. ఇక్కడ నుండి మనకు మానకొండ నియోజకవర్గం నుండి సుమారు 12,000 మందిని తరలించేందుకు ప్రణాళికలు వేసుకున్నాం. తప్పకుండా 12,000 మంది కాదు 20,000 మంది ఎక్కడికక్కడ యుద్ధ వీరులై మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున పాల్గొని 27 ఏప్రిల్ ఖచ్చితంగా అందరూ కూడా ఎలకతుర్తిలో కలుసుకోవాలి. మన కుటుంబ సభ్యులు ఏదైతే పండగలో పెళ్లిళ్ళు పేరెంటాలు ఎట్లయితే మనం అలేబల తీసుకుంటామో అట్లా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ పౌరుడు అందరూ కూడా అలేబలే ప్రోగ్రాం లెక్క ఈరోజు రైతోత్సవ సభలో పాల్గొని ఎలకతుర్తిలో అందరం కలుసుకోవాలి. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి గులాబీ జెండానే ఈరోజు తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ విద్యార్థులకు కానీ తెలంగాణ యువకులకు కానీ తెలంగాణ మహిళలకు కానీ తెలంగాణ రైతులకు కానీ ఈరోజు అండ అనే విషయాన్ని మరొకసారి మనం చాటి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 27 రజతోత్సవాన్ని కూడా అత్యంత వైభవంగా జరుపుకుందాం, విజయవంతం చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం! కేసీఆర్ గారి నాయకత్వం!